ఒక్కసారి రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు కనుక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతుకుంటే షర్మిలాని ఏ విధంగా అడ్డుకునేవారు అన్న విషయం నాకు బయలుపడింది. వారి ఆత్మలతో మాట్లాడతా కేఏ పాల్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరిట షర్మిలా పార్టీ పెట్టింది. దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. సో షర్మిల, నువ్వు నవ్వుకుంటూ ఐఆమ్ ప్లీజ్డ్, ఐఆమ్ సో హ్యాపీ, ఐఆమ్ థ్రిల్డ్ అని ఒక డ్యాన్స్ కూడా ఇవ్వాల్సింది కదా నువ్వు, నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె ప్రస్తుత కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలపై పొలిటికల్ కమెడియన్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సెటర్లతో విరుచుకుపడ్డారు. తాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన సమయంలో షర్మిల డిస్కో డాన్స్ చేస్తుందని అనుకున్నానని వ్యాఖ్యానించారు. అసలు ఏముందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందన్నారు. అయినా పొయ్యి కాంగ్రెస్లో విలీనం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని విలీనం చేయలేదని, కాంగ్రెస్కు అమ్మేసిందని పాల్ విమర్శించారు. షర్మిల, నీకు రాజకీయాలు అవసరమా అని పాల్ ప్రశ్నించారు. తాను రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మలతో మాట్లాడతానని పాల్ చెప్పుకొచ్చారు. వారు బతికి ఉంటే షర్మిల పార్టీ విలీనాన్ని అడ్డుకునేవారని అన్నారు. వారి ఆత్మ ఘోషిస్తుంది. షర్మిల ఇలా చేసినందుకు వారు బాధపడుతున్నారు. షర్మిల ప్రజాశాంతి పార్టీలోకి వచ్చి ఉంటే రాజకీయంగా గుర్తింపు వచ్చి ఉండేదని అన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకే షర్మిల కాంగ్రెస్లో చేరారని పాల్ విమర్శించారు. లోకేష్ ఓడించిన రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఆడి పిచ్చి కుక్క కలిసినట్టు ఆయన పరిగెడుతున్నాడు షర్మిల వెనక. ఒరే బాబు, ఆర్ల రామకృష్ణ, నీ పేరేడో నాకు తెలియదు, నువ్వు ఎమ్మెల్యే ఎలాగయ్యావో బుద్ధి లేనో లోకేశాను తప్ప, నీకు నిజంగా బుద్ధి ఉంటే ఆ ఎల్లు లోకేష్ దగ్గరికి వెళ్ళు, తప్పైంది నిన్ను ఓడించాను అని లోకేష్కి మద్దతు మీనింగ్ ఉంది. మంగళగిరిని అభివృద్ధి చేయి, లోకేష్తో కలిసి టీడీపీలో జాయిన్ అవు. నువ్వు షర్మిలా పార్టీలో జాయిన్ అవుతావని పిలిచారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ పిల్లదా, సోనియా గాంధీ పిల్లదా, ప్రియాంక గాంధీ పిల్లదా, ఆ చింతా మోహన్ రావు చాలా మంచి ఆయన, 6 టైం ఎంపీ తిరుపతి. సార్ మీరే కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి రండి సార్, మీరు కాపు సార్, మీరు బీసీ సార్ అని ఎంత బ్రతిమాలాడు. అందరూ ఒకరు కాదు, ఒక 30-40 మంది మొన్న కలిశారు అందరూ, కాంగ్రెస్ నాయకులు అందరూ. సార్ మీరు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయితే మీరే ముఖ్యమంత్రి కదా. నేను అన్నా, ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. 54 లక్షల కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. షర్మిల వెంట మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పిచ్చికుక్కలాగా పరిగెడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్లో తన పార్టీ విలీనం చేసినప్పుడు షర్మిల డిస్కో డ్యాన్స్ చేయాల్సి ఉంది. వైఎస్ చనిపోయినా ఆయన సోనియా వదలడం లేదు. వైఎస్ పేరుని ఛార్జ్షీట్లో సోనియా పెట్టించిందని పాల్ దుయ్యబట్టారు. వైఎస్కు తనకు మధ్య గొడవలకు కారణం సోనియాననే పాల్ చెప్పారు. జగన్ అంటే ఇష్టం లేని వారు నిర్భయంగా ప్రజాశాంతి పార్టీలో కానీ, టీడీపీ జనసేనలో కానీ చేరాలి. కాంగ్రెస్లో ఎవరు చేరొద్దని పాల్ పిలుపునిచ్చారు. ప్రజాశాంతి పార్టీని విలీనం చేస్తే ముఖ్యమంత్రిని చేస్తామని లేదా కేంద్ర మంత్రి చేస్తామని తనకు ఆఫర్ ఇచ్చారని, అయితే అది ఏ పార్టీ అనేది తాను వెల్లడించనని పాల్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో ప్రజాశాంతి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేదు, రాజీనామా చేద్దాం అని మా పార్టీలో వచ్చారు, లేదా టీడీపీలో వచ్చారు, ఇంకా జనసేనలో వచ్చారు. కానీ ఈ దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ పార్టీలో మాత్రం చేరకండి. ఇది కేవలం ఆస్తుల కొరకు షర్మిల తండ్రిని అమ్మేసిందే తప్ప రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీకి పదవి కొరకు, ఆస్తి కొరకు అమ్మిందే తప్ప రెండు యొక్క యోగ్యత షర్మిలకు లేదని తెలంగాణ ప్రజలు 4
కోట్ల మంది బుద్ధి చెప్పారు. నీకు అవసరమా రాజకీయం? మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.